హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. కిలో నాటుకోడిని ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కుని నీళ్లు లేకుండా తీసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి వేసుకునే మసాలాని చూద్దాం. చిటికెడు పసుపు, 2.5 స్పూన్ల సాల్టు, 3 స్పూన్ల కారం. నాటుకోడిలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. అలాగే 2 స్పూన్ల గరం మసాలా, ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లండి, 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. మొత్తం వేసుకున్నాక చెయ్యి పెట్టి మొత్తం మసాలానంతా ముక్కలకి బాగా పట్టించాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవడానికి కర్రీకి సరిపడగా గిన్నెను పెట్టుకోవాలండి. గిన్నె వేడెక్కాక దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి 2 బిర్యానీ ఆకులు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకోవాలండి. ఇవి కాస్త దోరగా వేయించుకోవాలండి, మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు. మసాలా దినుసులు ఇలా వేగాక దీంట్లోకి 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయలు తొందరగా వేయడానికి చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. వేసుకుని గరిటె పెట్టి కలుపుకోవాలండి. మంట హై ఫ్లేమ్లోనే ఉండాలండి, దగ్గరుండి కలుపుకోవాలి మనం. ఉల్లిపాయలు దోరగా వేగాక దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసుకుని ఒకసారి పైకి కిందకి గరిటె పెట్టి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. మూత తీసి చూద్దామండి. ఇది ఒకసారి గరిటె పెట్టి ఇది మొత్తం కలుపుకోవాలి. 2 స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలండి. పెరుగు వేయడం వల్ల నాటుకోడి ముక్క మెత్తబడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పెరుగు ముందుగా వేయకూడదండి, అలా వేస్తే ముక్క చప్పబడిపోతుంది. మనం వేసుకున్న మసాలా అంతా కాస్త మగ్గాకే మనం పెరుగు యాడ్ చేసుకోవాలండి ఎప్పుడైనా. ఇలా గరిటె పెట్టి బాగా కలిపేసుకుని మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత తీసి చూద్దామండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదండి, దీన్ని ఒకసారి గరిటె పెట్టి బాగా కలిపేసుకోవాలండి. ఇది బాగా కుక్ అయిందండి. మనకి నాటుకోడి ఉడకడానికి టైం ఎక్కువే పడుతుందండి. ఇలా దగ్గర పడ్డాక దీంట్లోకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. కాస్త నీళ్లు ఎక్కువే ఉండాలండి నాటుకోడికి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. మనం దీన్ని కుక్కర్లో కూడా వేసుకోవచ్చండి, కానీ కుక్కర్లో వేసుకునే కన్నా ఇలా మనం ఒక గిన్నెలో తయారు చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇలా మునిగేంత వరకు నీళ్లు పోసుకున్నాక గరిటె పెట్టి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి చూడాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి మనం ఎవరెస్ట్ చికెన్ మసాలాని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం వేసుకున్న గరం మసాలా అలాగే చికెన్ ఎవరెస్ట్ మసాలా 2 స్పూన్లు వేసుకున్నానండి. నాటుకోడి కాబట్టి మనకి మసాలా ఎక్కువే పడుతుందండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇలా వేసుకున్నాక మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు ఉడికాక దీంట్లోకి కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. మనకి నాటుకోడి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి, రోటీలోకైనా బగారాలోకైనా రైస్లోకైనా. మరి గ్రేవీ చిక్కగా ఉండకూడదండి, ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి.
వేడివేడిగా ఉన్నప్పుడే మనం వడలు వేసుకుని ఈ నాటుకోడి కూరని వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.